అది ఎందుకు బలం నేను పడిందని మీరు అనుకోండి. ఇప్పుడు బండి సంజయ్ గారి ఏరియా ఉంది, ఇంకో ఎంపీ ఏరియా ఉంది, ఆ ఏరియాలో ఎందుకు గల్లంత అయిందని చెప్పి అనుకుంటున్నాను. అక్కడ ప్రజల్ని అడుగుతున్నాను. అంటే మీ పార్టీ గురించి మీరే మాట్లాడారు కదా. మీ ప్రజలు ఇచ్చిన రిజల్ట్ చెప్పినాయా మీ ముందర? ప్రజలు ఇచ్చిన రిజల్ట్ చెప్పినా. నేను మొత్తం కరీంనగర్ పోయి నేను ఓట్లు వేసినా, నేను రాష్ట్రం అంతా పోయి నేను ఓట్లు వేసినా. అంటే సంవత్సరం క్రితం బలంగా ఉన్న పార్టీ బలహీన పడిందని అనుకోవడానికి కారణం ఏంటి మీరు అనడానికి? నా ప్రాంతంలో నేను చెప్పిన, ఇక్కడ కాంగ్రెస్ లేకుండే సంవత్సరం కింద, ఇవాళ కాంగ్రెస్ ఇక్కడ ఓటు తీసుకుంది, దానివల్ల మాకు నష్టమైంది. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలింది, అది కారణం. లేకపోతే మేము 4-5 సీట్లు గెలుస్తుంటేవి, ఇప్పుడు 2 గెలిచినాము. అయినా మేము ధీటుగా బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఈక్వల్గా ఓట్లు బీజేపీ మన పార్లమెంట్లో సంపాదించింది. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎంపీ సీట్లు ఎన్ని గెలుస్తాయి అనుకుంటున్నారు? మెజారిటీ సీట్లు మనమే గెలుస్తాము. ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ టైమే మనం 4 గెలిచినాము. లాస్ట్ టైం కంటే ఈసారి ఓటు శాతం డబల్ అయిపోయింది. కాబట్టి మీకు కనీసం 8-9 స్థానాలు 10 స్థానాల దాకా కూడా బీజేపీ పెరగవచ్చు. ఇప్పుడు మీరే ప్రణాళికాబద్ధంగా పనిచేసుకుంటే 10 స్థానాలు కూడా గెలవచ్చు. మీరే అన్నారు కదా, మిగతా స్థానంలో డిపాజిట్ రాలేదు. ఈ నెల రోజులలో మీరు ఎట్లా ఇంప్రూవ్ కాగలుగుతారు? లాస్ట్ టైం ఎట్లయినా ఇప్పుడు అన్నారు కదా మీరు డిపాజిట్. మోడీ హే తో ముమ్కిన్ హే బ్రదర్, ఠీకే. లాస్ట్ టైం ఎట్లా వచ్చినాయి? లాస్ట్ టైం మాకు 8 డిపాజిట్లు పోయినాయి నిజామాబాద్ పార్లమెంట్లో. పోలే 8 డిపాజిట్లు పోయినాయి 2018లో. 70,000 ఓట్లతో గెలిపించిండ్రు. రైతులు కూడా ఓట్లు వేసినట్టయితే 1,00,000 గెలుతుంటివి. ఈసారి రైతులందరూ కూడా ఓటెత్తారు కదా. అప్పుడు కాంగ్రెస్ బీజేపీ కలిసింది అన్నారు ఇక్కడ మన నిజామాబాద్. కలిసిందా? ఊరికే పనికి వాళ్ళ ముచ్చట. అంటే ఇప్పుడు మీరు పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ బీజేపీ కలిస్తే దేశంలో రాజకీయమే బంద్ అవుతుంది. పార్టీ అధ్యక్షుడు మారితే ఇట్లా జరిగిందని భావిస్తున్నారా, లేకపోతే ఇట్లా ఎందుకని? పార్టీ అధ్యక్షుడు మారింది కాబట్టి ఇట్లా బలహీన పడిందని. అదే పార్టీ పెరగాలంటే ఓవర్ నైట్ పెరగదు బ్రదర్. పార్టీ పెరగాలంటే ఇప్పటి నుంచే పని చేసుకుంటే నెక్స్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్లో గెలుస్తాం. విన్నరా? భారత్ మాతా కీ.